కొంతమంది ఎడతెగని దగ్గుతోటి బాధపడుతూ ఉంటారు. రాత్రంతా కళ్ళున దగ్గుతూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది, పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇలాంటి ఆపలేని దగ్గుకి అంతిమ విరుగుడిని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అంతులేని దగ్గు కఫానికి వసా తేనెతోటి ఒక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం. ఒక గోధుమ గింజ అంత బరువు ఉన్నటువంటి అంటే ఒక చిటికెడంత వసవేరు పొడిని తీసుకోండి. అంటే వసవేరుని పొడి చేసి సిద్ధం చేసుకోండి. దీన్ని కాచి చల్లార్చిన పాలతో కానీ లేదా తేనెతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గు, కఫం, గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. దీర్ఘకాలపు దగ్గు, గొంతులో నస ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి వసవేరుతో తయారు చేసే ఈ ఆయుర్వేద ఔషధం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సింది ఒక చిన్న వస మొక్క, అలాగే పాలు, ఇంకా తేనె. ఈ ట్రీట్మెంట్ విధానాన్ని ఎలా పాటించాలి అనేది మీరు తెలుసుకోవాలి. మీకు కావాల్సింది ఒక చిన్న వస మొక్క, కొద్దిగా తేనె, అలాగే కాచి చల్లార్చిన పాలు. ముందు వసవేరు మొక్కని ఒక చిన్న ముక్కని తీసుకొని దాన్ని శుభ్రం చేయండి. ఈ ముక్కని ఎండబెట్టి బాగా మెత్తగా పొడి చేయండి. దీన్ని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా దంచుకోవచ్చు. పొడి చేసేటప్పుడు చాలా చిన్న ముక్కనే వాడాలి, ఎందుకంటే వస చాలా శక్తివంతమైంది, అందుకే ఉగ్రగంధ అని పేరు. ఇప్పుడు ఒక గోధుమ గింజ అంత సైజు అంటే దాదాపుగా ఒక 50 మిల్లీగ్రాములు సరిపోతుంది. ఈ వస పొడిని తగినంత తేనెతో ముద్దగా చేసుకోండి. తేనెని వాడటం ఇష్టం లేకపోతే కాచి చల్లార్చిన పాలు కూడా వాడచ్చు. ఈ మిశ్రమాన్ని రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉంటే దగ్గు, అలాగే గొంతులో నస ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. వస అంటే స్వీట్ ఫ్లాగ్ని ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన ఔషధపు మొక్క కింద పరిగణిస్తాం. దీని వృక్షశాస్త్రనామం ఎకోరస్ కెలామస్. ఈ మొక్కలో ఉండే ప్రధాన రసాయన సమ్మేళనాలు ఆల్ఫా అసరిస్ అనేటటువంటిది ఒకటి, అలాగే బీటా అసరస్ అనేది ఒకటి, ఇంకా కోలిన్ అనేది ఒకటి, అలాగే కెలామస్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ రసాయనాలకు చాలా శక్తివంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఒకటి శ్వాసనాళాల నుంచి వాటిలో ఉండేటువంటి ఆ కంజెషన్ని రిలీవ్ చేస్తుంది. వసలో ఉండేటువంటి ఆ అసరస్ అనేటటువంటి ఆ రసాయన సమ్మేళనం శ్వాసనాళ ఖండాలను సడలిస్తూ దగ్గు, ఆయాసం లాంటి సమస్యల నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే కఫాన్ని తగ్గించడం కూడా దీని విధి. ఇది ఒక మంచి కఫాన్ని తొలగించేటువంటి ఎక్స్పెక్టోరెంట్గా పనిచేస్తుంది. శ్వాసనాళాల్లో పెరిగిపోయినటువంటి చెక్కని కఫాన్ని పలచం చేసి బయటికి పంపించేస్తుంది. ఇది గొంతులో వచ్చేటువంటి చిరాకు, నస ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి దీనికి యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. వసలో బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడేటువంటి యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. గొంతులో ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేటువంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం. అన్నిటికీ మించి మెదడుకి కూడా ఇది మేలు చేస్తుంది. వస జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి ఒక మెమరీ బూస్టింగ్ గుణాలు కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది మెదడుని చురుగ్గా ఉంచుతుంది. అందుకే దీన్ని కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రకంగా వస వేరు శ్వాసకోశ వ్యవస్థలకు చాలా ఉపకరిస్తుంది. దీన్ని తేనె, పాలతోటి కలిపి తీసుకుంటూ ఉంటే ఈ పదార్థాల తాలూకు ఔషధ గుణాలు కూడా కలిసి మనకి మరింత ప్రభావం పెరుగుతుంది. తేనె దగ్గును తగ్గిస్తూ గొంతులో వాపు నొప్పిని తగ్గిస్తుంది. పాలేమో శ్వాసనాళాల్లో ఉండేటువంటి మంటను తగ్గించి గొంతుకి రిలీఫ్ని ఇస్తాయి. అయితే వస ఎక్కువ మొత్తంలో తీసుకుంటే వాంతులు, ఇతర దుష్ప్రభావాలు వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే గోధుమ గింజంతా అంటే దాదాపుగా 50 to 100 మిల్లీగ్రామ్స్ మాత్రమే వాడుకోవటం అనేది అవసరం.